మేడం కొంతమంది చాలామంది దగ్గర అప్పులు చేస్తారు. అంటే కోట్లలో తీసుకొని నా దగ్గర ఏం లేవు ఇక నేను ఇవ్వను అని చెప్పేసి కోర్టు ముందు లొంగిపోతారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటి? చాలా సందర్భాల్లో ఐపీ పెడుతూ ఉంటారండి. ఐపీ పెట్టిన తర్వాత ఐపీ పెట్టగానే వచ్చేది మిమ్మల్ని ఇన్సాల్వెంట్ పర్సన్, నిజంగానే పాపం మొత్తం ఆస్తిపోయింది, ఈయనకేం లేదు, తన మీద ఒక రూపాయి పెట్టినా ఈయనని ఎవరు కొనేవాళ్ళు లేరు, కోర్ట్ ఫీజు కట్టలేని అంత పాపర్ అని ఎవరు అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు నడుస్తుంది. ఇది చాలా మంది తెలివిగా ఏం చేస్తారు అని అంటే అందరి దగ్గర అప్పు తీసుకొని భార్య పిల్లల పేరు మీద బంధువుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు ప్రాపర్టీస్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇతను ఏ ఏ ట్రాన్సాక్షన్స్ చేశాడు, తీసుకున్న డబ్బు ఎటువైపు మళ్లించాడు అనేది మనం డెఫినెట్గా మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్వైర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇతను గత మూడేళ్ల నుంచి ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ జరిపాడు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఆ డబ్బు తర్వాత వచ్చిన డబ్బుని ఎటు డీవియేట్ చేశారు, ఇవన్నీ మనము ఎక్వైర్ చేసుకొని ఈయనకి పలానా చోట్ల ఆస్తులు ఉన్నాయండి, మా దగ్గర ఇంత తప్పు తీసుకున్నాడు, ఈ ఆస్తిని అటాచ్ చేసి అమ్మేసి మాకు ఇందులోంచి వచ్చిన డబ్బుని మాకు తిరిగి చెల్లించండి అని మనం కూడా కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, కౌంటర్లో వేసుకోవచ్చు ఇవన్నీ.